స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లక్షల రూపాయలు ఉండాలా? కేవలం ధనవంతులు మాత్రమే ఇందులో డబ్బులు పెట్టగలరా అంటే కాదు, ఖచ్చితంగా కాదు. ఈ రోజుల్లో మీరు కేవలం 100 రూపాయలతో కూడా లేదా 1000 రూపాయలతో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. మనలో చాలామంది 1000 రూపాయలను ఒక వీకెండ్లో బిర్యానీ తింటూనో లేదా సినిమాకి వెళ్తూనో చాలా ఈజీగా ఖర్చు చేస్తుంటాం. కానీ అదే 1000 రూపాయలను మీరు సరైన పద్ధతిలో కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు భవిష్యత్తులో కొన్ని లక్షల రూపాయలు పొందొచ్చు. మొదటి స్టెప్, డీమ్యాట్ అకౌంట్. మనం డబ్బులు దాచుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఎలా వాడతామో స్టాక్ మార్కెట్లో షేర్లు కొనడానికి డీమ్యాట్ అకౌంట్ అంత అవసరం. ఈ రోజుల్లో దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే టాప్ బ్రోకింగ్ యాప్స్ ద్వారా కేవలం 10 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. దీనికి కావాల్సిందల్లా మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీ బ్యాంక్ నుండి కేవలం 1000 రూపాయలను ఆ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సరే, ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్లోకి 1000 రూపాయలు వచ్చాక మీరు దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? కొత్తగా వచ్చే వాళ్ళు బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో సిప్ స్టార్ట్ చేయడం. సిప్ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెల మీ అకౌంట్ నుండి 1000 రూపాయలు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అవుతాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే మార్కెట్ గురించి మీకు పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా ఒక ఫండ్ మేనేజర్ మీ డబ్బులను జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ సగటున 12 నుండి 15% వరకు రిటర్న్స్ ఇస్తాయి. ఇప్పుడు తదుపరి స్టెప్లను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.